ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. రాజేంద్రరావు గారి నాయకత్వం, రాజేంద్రరావు గారి నాయకత్వం. రాజేంద్రరావు గారి నాయకత్వం, వెల్చాల రాజేందర్ గారి నాయకత్వం, వెల్చాల రాజేందర్ గారి నాయకత్వం. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. ఈరోజు సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు కుట్ర పన్ని వెల్చల రాజేంద్రరావు గారిని అప్రతిష్ట పాలు చేయడం కోసము వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి మాకు కవ్వంపల్లి సత్యనారాయణ గారు అంటే చాలా గౌరవం ఉంది. ఆయనే మా 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 బిడ్డే కాబట్టి ఆయన అగౌరవపరిచే విధంగా ఎవరు ప్రవర్తించలేదు. కేవలం ఈ ఒక్క ఫ్లెక్సీ వివాదమే ఇందులో ఆయన మా ప్రోటోకాల్ ప్రకారము కవ్వంపల్లి సత్యనారాయణ గారిది ఫోటో లేదని ఒక చిన్న కారణంతో వాళ్ళు ఈరోజు ఇంత రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి రాజేంద్రరావు గారు మరి కవ్వంపల్లి సత్యనారాయణ గారు వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి విభేదాలు లేవు. ఏ ఒక్కరోజు కూడా నేను ఆయన ఎస్సీ అనో ఈయన ఓసీ అని చెప్పేసి ఏ ఒక్కరోజు ప్రవర్తించినటువంటి సందర్భాలు కూడా లేవు. వాళ్ళంతా బాగానే ఉన్నారు. కానీ మధ్యలో ఉన్నటువంటి కొంతమంది కుట్రబంది వీళ్ళిద్దరి మధ్యలో స్విచ్ రగిలిచ్చి మరి రాజకీయ లబ్ధి పొందడం కోసమే వీళ్ళంతా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంట్లో మా దళితులను ఎలివేట్ చేసి దళిత ద్రోహి అని చెప్పేసి ఆయనను అవాయిడ్ చేసుకుంటూ మమ్మల్ని అవాయిడ్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. వాస్తవానికి మేము దళితులంతా ఒకటే. మా దళితుల ఐక్యత అంతా అదే ఉన్నది. మాకు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు అంటే చాలా గౌరవము. మా వెల్చాల రాజేంద్రనాథ్ గారికి కూడా ఆ కవ్వంపల్లి సత్యనారాయణ గారు అంటే మంచి మా స్నేహబంధం ఉంది. వాళ్ళ మధ్యలో స్విచ్ పెట్టడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మీ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు తాండ్రశంకర్ బాబు. నా పేరు దశకంటి కుమార్. మరి 2-3 రోజుల నుంచి గణేష్ ఉత్సవాల సందర్భంగా దళిత నాయకులు ఫిక్స్ కట్టిన వివాదంలో మరి కాంగ్రెస్ పార్టీలో వివాదంగా తయారైంది. మరి కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ బలోపేతం కావాలంటే మరి ఇంటింటి ప్రచారంగా శ్రీకారం చుట్టిన వెల్చాల రాజేందర్ అన్న గారు మరి ఆ సందర్భంలో మన దళిత సోదరులు ఒక ఫిక్స్ కట్టి మరి జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ మా సోదరుడే, దళిత నాయకుడే. మరి కవ్వంపల్లి సత్యనారాయణ ఫోటో లేదని దాని మీద మా దళిత నాయకులే కాంగ్రెస్ సెల్ వాళ్ళు కొంచెం లేవలెత్తడం వల్ల ఫిక్స్ కట్టిన వాళ్ళు క్షమాపణ కోరిర్రు. అదేవిధంగా మరి కరీంనగర్లో ఇంటింటి ప్రచారంలో భాగంగా తిరుగుతున్న వెల్చాల రాజేందర్ అన్న గారు సుత మరి పత్రిక ముఖటంగా మరి విలేకరుల సందర్భంగా సుత ఈ ఫోటోకాలు తప్పకుండా ప్రతి ఒక్కరిది పాటించాలని సూచించారు. అయినా కానీ ఈరోజు మరి మన కవ్వంపల్లి సత్యనారాయణను మిస్గైడ్ చేసి కొంత దళిత నాయకులను తొత్తులుగా మారి మరి దీన్ని ఒక ధర్నా కార్యక్రమంగా ఈరోజు ఎన్నుకున్నారు. అది కరెక్ట్ కాదని మేము హెచ్చరిస్తున్నాం దళిత నాయకులకు, ఎస్ఎస్ఎల్ వాళ్లకు. ఎందుకంటే ఈరోజు మరి గతంలో ఇంటింటి రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం కావాలని మన దళితులు ఎన్నో రోజులుగా ఆ కాంగ్రెస్ను నమ్ముకున్న రోజులు ఉండేవి. అవి ఈ రోజులు వచ్చినాయని ప్రతి ఇంట్లో ఒక శుభకార్యంగా చూసుకునే తరుణంలో మన దళితుల్లో చిచ్చు పెట్టుకున్నాం. అది కరెక్ట్ కాదని మేము సూచిస్తూ హెచ్చరిస్తున్నాం కూడా. అదే సందర్భంగా మరి వెల్చాల రాజేందర్ గారికి ఉన్న ఈ కరీంనగర్ కాన్స్టిట్యూన్సీకి ఉన్న సంబంధం ఏంటంటే క్రీస్తులైన జగపతిరావు మరి పారా గుర్తు మీద చేసి మరి ఇంటింటి ప్రచారంలో ఆనాడే తిరిగి మరి పేదల పట్ల ఎన్నో పథకాలు ఇంటింటికి అందించిన వ్యక్తిగా గుర్తు పొందినటువంటి మరి జగపతిరావు కుటుంబము ఈరోజు ఆయన కుమారుడైన వెల్చాల రాజేందర్ గారు కాంగ్రెస్ కరీంనగర్ చుట్టూ ఇంటింటి ప్రచారం భాగంలో తిరుగుతున్న తరుణంలో జీర్ణించుకొని కొన్ని శక్తులు దళితులను రెచ్చగొట్టే విధంగా వాళ్ళు రుషిగొల్పి మరి ఒక దళితుల మీద దాడి జరిగే విధంగా పక్కదవి మమ్మలను ఆ యొక్క కుటుంబము
మరి ఆ యొక్క కుటుంబము ఆదుకునే విధంగా దశలో శ్రీకారం చుట్టినటువంటి రాజేంద్ర గారిని జీర్ణించుకోలేని కొన్ని శక్తులు మా మధ్య చిచ్చు పెట్టే కుట్ర పందుతున్నాయి. అవి మా దళితులకు సుత, మా ఎస్సీసీల అధ్యక్షులు, కాంగ్రెస్ అధ్యక్షులకు సుత అందరికీ సూచిస్తున్నాం. మనం కావాల్సింది ఇందిరమ్మ రాజ్యం కావాలి. గతంలో జరిగినటువంటి ఇందిరమ్మ రాజ్యంలో దళితులకు ఏ విధమైన న్యాయం జరిగిందో ఆ విధంగా న్యాయం కోరుకోవాలని మేము వ్యక్తపరుస్తున్నాం. అదేవిధంగా మరి రాబోయే రోజులలో కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో మరి కొత్తపల్లి మండలంలో వెలిచాలన్న రాజేంద్ర గారి ఆధ్వర్యంలో 500 మందితో కాంగ్రెస్లో జాయిన్ కాబోతున్నానని ఇది తెలియజేస్తూ, అది ఎలుగందల గ్రామంలో ఉన్న మా కాంగ్రెస్ పార్టీలను అనుసంధానంలో తీసుకొని త్వరలోనే 500 మందితో మరి జాయిన్ కాబోతున్నానని తెలియజేస్తున్నాను. నా పేరు కాసారప్ కిరణ్ కుమార్ అన్న. నేను వెలిచాల రాజేంద్రరావు గారి వీరాభిమాని అన్న. వెలిచాల రాజేంద్రరావు గారి యువసేన జిల్లా అధ్యక్షుడన్న. నేను మా వినాయక మండపానికి వెలిచాల రాజేంద్రరావు గారిని నేను ఇన్వైట్ చేసిన సందర్భంగా మా టెంపుల్కు వినాయకుని దగ్గరికి వస్తున్న సందర్భంలో నేను అన్నగారి ఫ్లెక్సీని నేను వెలిచాల రాజేంద్రరావు యువసేన అనే పోస్ట్తో నేను ఫ్లెక్సీని పెట్టుకున్నానన్న. దీన్ని ఇలా జిల్లా అధ్యక్షుని ఫోటో లేదని చెప్పేసి కొంత మా దళితులే అలా లేదు అని చెప్పేసి కొంచెం రగడ చేసిర్రు అన్న. మేము ఇక్కడ ఉన్న వాళ్ళమందరం కూడా దళితులమే అన్న. మాకు కవ్వంపల్లి సత్తన్న మా దళిత బిడ్డనే, మేము కాదనట్లేదు. కాకపోతే మేము ఇది వెలిచాల రాజేంద్రరావు యువసేన ఆధ్వర్యంలో పెట్టినాం అంతే తప్ప కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. పార్టీకి సంబంధం లేకుండా ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్నది. వెలిచాల రాజేంద్రరావు గారి ఫోటో ఉన్నది, పొన్నప్రావు గారి ఫోటో ఉన్నది. డీసీసీ అధ్యక్షుల వారి ఫోటో ఎందుకు లేదని చెప్పేసి ఇది 2-3 రోజుల నుంచి వైరల్ అవుతున్నది అన్న. ఇందులో వెలిచాల రాజేంద్రరావు గారికి ఎట్లాంటి సంబంధం లేదు. ఈ ఫోటో ఫ్లెక్స్ పెట్టింది కూడా ఆయనకు తెలియదన్న. మేము పెట్టింది రాజీవ్ చౌక్లో, ఆయనకు తెలియదు కూడా. ఆయనకు ఇది వైరల్ అయినాక మమ్మల్ని నచ్చి కూడా అడిగిండు. దానికి మేము క్షమాపణ చెప్పుకుంటా మన కాంగ్రెస్కు అందరికీ కూడా మేము క్షమాపణలు చెప్పుకుంటా కూడా మేము మెసేజ్ చేయడం జరిగింది. అయినా కూడా ఇవాళ అన్నపైన దళితుల ద్రోహి, బీసీల ద్రోహి అని చెప్పేసి పెట్టడం మాకు చాలా బాధ కలిగించింది. అందుకనే ఈరోజు అదే ఇందిరాగాంధీ గీతాభవన్ చౌరస్తాలో పాలాభిషేకం చేయడం జరిగిందన్న. మాకు వెలిచాల రాజేంద్రరావు గారి కుటుంబంతో మాకు సన్నిహితం ఒక 30-40 ఏళ్ళ నుంచి ఉన్నదన్న. మేము వెలిచాల రాజేంద్రరావు వీర అభిమానులం కాబట్టి మేము పర్సనల్గా పెట్టుకున్నామన్న. రాజేంద్రరావు గారు అంటే మాకు చాలా ప్రాణం అన్న. మా కారగన్నగడ్డ అంటే మొత్తం దళితులకు కారగన్నగడ్డ. మా ఇళ్ళల్లో వచ్చి భోజనం చేస్తుండే అన్న. జగపతిరావు గారు భోజనం చేస్తుండే. వాళ్ళ ఇళ్ళకు తీసుకుపోయి వాళ్ళతో సమానంగా వాళ్ళ డైనింగ్ టేబుల్ పైన మాకు భోజనాలు పెడుతుండే అన్న. మా పిల్లల్ని ఎత్తుకుంటుండే, మా పిల్లల్ని ముద్దాడుతుండే, మా పిల్లలకు తినబెడుతుండే అన్న. చిన్నపిల్లలకు మా ఇళ్ళకి వచ్చినప్పుడు అట్లాంటి జగపతిరావు గారి కుటుంబాన్ని, రాజేంద్రరావు గారిని దళితుల ద్రోహి, బీసీల ద్రోహి అని అనడం మమ్మల్ని చాలా కలిసివేసిందన్న. దానికి మేము చింతిస్తున్నాం. దానికోసం చెప్తున్నామన్న. దయచేసి కాంగ్రెస్ శ్రేణులారా, ఏది మన ఎస్సీ వర్గానికి సంబంధించిన అందరికీ దయచేసి దండం చేసి చెప్తున్నాను. ఇంట్లో వెలిచాల రాజేంద్రరావు గారికి ఈ ఫ్లెక్సీకి ఎట్లాంటి సంబంధం లేదన్న. దయచేసి ఏది ఉన్నా కూడా అది మా వెలిచాల రాజేంద్రరావు యువసేనకి సంబంధించింది, ఆయనకు సంబంధం లేదన్న. దయచేసి దీన్ని గమనించగలరు. చేస్తున్నా కొంతమంది రాజేంద్రరావు గారిని బదనాం చేయాలి, దళితులకు దూరం చేయాలని చెప్పి కుట్ర పన్నారు. ఆ కుట్రలో భాగంగా ఇలా మా అన్నకు ఏం తెలియనటువంటి కవంపల్లి సత్యన్నకు నిజాయితీపరుడు, ఆయన నీతిపరుడు, ఆయన కూడా లేనిపోని చెప్పి ఇలా కార్యక్రమం చేయించారు. అది కరెక్ట్ కాదు. రాజేంద్రరావు అందరినీ కలుపుకొని పోతున్నాడు. ఆయనకి ఇంకా అధికారమే రాలే. ఆయన 2 పోటీ చేసిండు, ఓడిపోయిండు, అధికారమే రాలేదు. ఇలా ఎక్కడ ఎస్సీలను అనగదొక్కుతుడు, బీసీలను అనగదొక్కుతుడు వాళ్ళు ఆలోచించాలి. మరి మిత్రుల మా దళిత నాయకులు అందరినీ మేము సంప్రదింపులు చేసినాం. వారితో కూడా మేము మాట్లాడినాం. ఏ రోజు కూడా రాజేంద్రరావు గారు ఎస్సీ బీసీలను నిర్లక్ష్యం చేసిన సందర్భం లేదు. ఆయనకి ఇంకా అధికారం రాలేదు. అధికారం రాకుండా కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక సామాజిక వర్గం మాత్రం టార్గెట్ చేసింది. తను ఆ సామాజిక వర్గం అందరికీ తెలిసి కూడా ఎవరు మరి మాట్లాడతలేరు. అది కరెక్ట్ కాదు. ఆ సామాజిక వర్గం అడ్డుకోవాలని చూస్తున్నది రాజేంద్రరావు నాయకత్వాన్ని. రాజేంద్రరావును ముందుకు రాకుండా చేస్తున్నది. ఆయనకు కరీంనగర్ ఇన్ఛార్జి రాకుండా కుట్ర బాస్తున్నది. ఆ కుట్రలో భాగంగానే కొంతమంది మా దళిత సోదరులను వాళ్ళను మిస్గైడ్ చేస్తున్నారు. అది తప్పుడు సమాచారం. ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు ఫ్లెక్సీలు కడుతున్నారు. మేము చూస్తున్నాం. అక్కడ దళిత నాయకుని ఫోటో ఉండలేదు, దళిత ఎమ్మెల్యేల ఫోటోలు ఉండలేవు. దాని మీద మేము స్పందిస్తాం. తప్పకుండా ఎవడు ఎక్కడ ఫ్లెక్సీ కట్టినా మేము చింపేస్తామని చెప్తున్నాం. మా కవ్వంపల్లి సత్యనారాయణ ఫోటో ఉండాల్సిందే, మరి మేడిపల్లి సత్యం ఫోటో ఉండాల్సిందే వాళ్ళు కట్టినటువంటి ఫ్లెక్సీలలో.
వాళ్ళు కడుతున్నారు కదా, మంత్రులకు నాయకులు కడుతున్నారు కదా, పదవులు ఉన్నటువంటి కడుతున్నారు, వారిని అడ్డుకోవడం అవసరం కూడా ఉన్నదని చెప్పి నేను ఎస్పెషల్లీ మా ఎస్సీ సామాజిక వర్గం తరఫున నేను ఇలా ఎస్సీ సెల్ నాయకులను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా దళిత నాయకులు మేడిపల్లి సత్యం గారి కానీ కౌంపల్లి సత్యనేది కానీ తప్పకుండా కాంగ్రెస్ నాయకులు పెట్టేటువంటి ఫోటోలో ఉండాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ అభిమానం కోసం అభిమానం పెట్టినటువంటి ఫ్లెక్సీ మీద ఫోటో లేదని చెప్పి కౌంపల్లి అన్నోని మిస్గైడ్ చేసి ఇవాళ ఏదో రాజకీయంగా కుట్ర చేసి రాజేందర్ రావు అబాస్ పాలు చేసేటువంటి కుట్ర చేస్తున్నారు. వారికి తగిన స్వాస్థ్యం జరుగుతుంది. తప్పకుండా రాజేందర్ రావు గారు అన్ని వర్గాలను కలుపుకొని పోతుండు కాబట్టి ఆయనకు అధికారం కూడా రావాలని చెప్పి కోరుకుంటూ నేను ఈ సందర్భంగా చేస్తున్నా. జై భీమ్.